రైతుల పాస్బుక్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న కారణంగా నర్సీపట్నం మండలం గబ్బడ గ్రామానికి చెందిన యువతి పెళ్లి ఆగిపోయిందని మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. గురువారం నర్సీపట్నంలో ఆయన మాట్లాడుతూ యువతి తల్లిదండ్రులు పెళ్లి కోసం 9 లక్షల అప్పుకు స్థానిక బ్యాంకును సంప్రదించారన్నారు. అయితే సీఎం జగన్మోహన్ రెడ్డితో ఫోటోను పాస్బుక్ మీద ఉన్న కారణంగా రుణం మంజూరు చేయలేదని తెలిపారు. అతనికి ఆ అమ్మాయి ఇంట్లో కార్యం ఏదో ఉందని పొలం మీద మన కోఆపరేటివ్ బ్యాంకు లోన్ పెట్టాడు 9 లక్షల రూపాయలకి. వీళ్ళు ఏం చేశారంటే జెన్యూన్ కేసు అని చెప్పి రికమెండ్ చేసి సెంట్రల్ బ్యాంక్ పంపించారు. విశాఖపట్నం సెంట్రల్ బ్యాంక్లో ఆఫ్ చేశారు. సెంట్రల్ బ్యాంక్ ఫోన్ చేశాను నేను, ఏమయ్యా పాస్ పుస్తకం ఉంది, భూమి ఉంది, మీరు ఎందుకు ఆఫ్ చేశారంటే ఆ పాస్ పుస్తకం మీద ఏమో జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉందండి, ఆ ఫోటో ఉన్న పాస్ పుస్తకాలు వెబ్లోకి ఎంటర్ అవ్వట్లేదు, వెబ్లోకి ఎంటర్ అవ్వకపోతే మేళాలు ఓడిస్తూ ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంటే రైతు ఏమైపోతారండి? చిన్న కొడుకు ఏదో ఫోటో వేసుకున్నాడు, మరి రైతు సాగుతుంది. ఆ పెళ్ళాకపోతే ఎవడు బాధ్యులు? ఇదేం పడుతుంది నాకు అర్థం అవ్వదు. గప్పాడు ఎక్కడ గప్పాడా గప్పాడు ఇక్కడ ఇప్పుడు వచ్చింది అదరికి బండారు రాజేశ్వరి వైఫ్ ఆఫ్ సన్యాసి అన్నాను లోన్ పెట్టింది 9 లక్షలకి. ఇక్కడ రికమెండ్ చేశారు, నర్సీపట్నం బ్యాంకు రికమెండ్ చేసి పంపించారు, అక్కడ ఆఫ్ చేశారు. ఏమంటే వెబ్లోకి ఎంటర్ అవ్వట్లేదు. ఎవరు తప్పుంది? జగన్మోహన్ రెడ్డి ఫోటోలు పిచ్చి, ఆ ఫోటోలు పిచ్చి వాళ్ళని రైతు పెళ్ళి ఆగిపోతే వాళ్ళు ఏమైపోతారు?